భూములు ఇవ్వడానికి ఇప్పుడు ఏం అనుకూలంగా లేరండి రైతులంతా. అక్కడ ఇచ్చిన వాళ్ళకి ఏం ప్లాట్లు ఏమీ లేదు, అవన్నీ కావాలి. అయినాక చూద్దాం అంటున్నారు రైతులు ఎవరు పట్టినా. ఇప్పుడు ఎంత తీసుకొని ఏం లేకుండా జగన్ కనుక ఎవరో స్థలాలు ఈయన 3 మొక్కలు ఆడినట్టు 3 రాజధానులు అన్నట్టు ఈయన కూడా ఎవరో సలహాదారులు ప్రత్యేకం కావాలి. ఎప్పుడు హైదరాబాద్ ఎప్పుడైనా 70 సంవత్సరాలు పట్టింది ఇప్పుడు డెవలప్. ఇప్పుడు తీసుకొని ఎట్టవుతుంది డెవలప్? ఇవన్నీ కావు. ఏంటంటే ఇవన్నీ ఏదో తప్పుడు సలహాలు ఇస్తున్నాడు చంద్రబాబు గారికి. ఇవన్నీ ముందు రాజధానిలో అసలు ఎవరికైనా పెళ్లి చేయాలన్నా ప్లాట్ అనేది ఇంతవరకు ఎవరు లేదని బాధపడుతున్నారు. దానికి సమాధానం చెప్పి ముందు అక్కడ డెవలప్ చేసినాక రేపు నెక్స్ట్ పీరియడ్లో వస్తే అప్పుడు ఏదైనా అవకాశం ఉంటుంది. ఇప్పుడల్లా ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు. చేస్తారు, ఆయన చేయడం ఖాయమే. నేను టీడీపీ ఆయన చేయడానికి ఖాయమే. కానీ సలహాదారులు రామసీపరేషన్ 40,000 ఎకరం మళ్ళీ తీసుకోవాలంటే ఎక్కడికండి? సత్యనపల్లి అంటున్నారు. అది ఎట్ట పద్ధతి సాధ్యం పడితే అయితే కాదు. ఆయన 75 ఏళ్ళు వచ్చినాయి. రేపు అధికారులు ఎవరన్నా మాట వింటారా? ఆయన ఉండగానే ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు రేపు ఆయన పొరపాటు జరిగితే ఎవరు నిన్న వాళ్ళు అంటారా? సిఆర్డీ ఆఫీసులో పోతే పనిచేసేవాళ్ళు లేరు. ఇవాళ సిఆర్డీ ఆఫీసులో ఉండడానికి ఇవ్వడానికి ఇంతవరకు ఏం సమాధానం చెప్పట్లా. ఫ్లాట్ జీపీమంటున్నారు రైతులు, ఎక్కడైనా జీపీలా ఫ్లాట్లు ఇచ్చారు. ఇప్పుడు కంప పెరిగింది, ఆ కంప ఏడైనా చీపలేదు కంటే ఇంకా 2 సంవత్సరాలు పట్టిస్తా చీపిచ్చి అంతా చేసేళ్ళకి. అందుకని అందరూ కూడా ఇటానికి ఆయన మళ్ళీ దెబ్బొత్తే తప్పితే ఇప్పుడల్లా ఈరండి. రైతులు అనుకూలంగా లేరు. ఎందువల్ల అక్కడ డెవలప్ కావాలి కండి. ఇప్పుడు అది 11 సంవత్సరాలు అయింది. అది అక్కడ రైతులు శుభ్రం చేసి వాళ్ళ భూములు అప్పచెప్పి ఒక్క డెవలప్ అయితే నెక్స్ట్ ఇక్కడ మావి కూడా ఇటానికి సిద్ధంగా ఉంటారు. లేదు తుళ్ళూరు మండలం వరకు తీసుకుంటే అది ఒక సబ్బం. ఎక్కడండి ఎక్కడ సత్యనపల్లి దాకా ఎక్కడికో పెట్టి ఇవన్నీ అయ్యే పనులు కావు. ఇప్పుడు కావు. ఇంకా 20-30 సంవత్సరాలు పట్టింది ఇది తీసుకుంటే. దీని కూడా తీసుకుంటే 20-30 సంవత్సరాలు పట్టింది. ఈ లోపు కావు. వాస్తు ప్రకారం దర్శనం పరమట జరగకూడదని చెప్పి ప్రతి శాస్త్రంలో ప్రతి పెద్దలు చెబుతూ ఉంటారు మాకు పూర్వం నుంచి. ఇది ఆయనకి క్షేమం కాదు, రాజధానికి క్షేమం కాదు, మాకు క్షేమం కాదు. తీసుకున్నంతవరకు పూర్తి డెవలప్మెంట్ చేసుకొని అది పూర్తి గ్రోత్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్లో దీన్ని ఏం చేయాలి, దీన్ని మళ్ళీ సెకండ్ పార్ట్గా విడగొట్టుకోవాలి, దీనికి గోడ కట్టాలి మధ్యలో, అప్పుడు తీసుకునే పద్ధతి తప్పుడు ఆలోచించాలి. జగన్ ఎలక్షన్ ముందు చెప్పలా 3 రాజధానులని ఆయన నోడిచ్చారు లాస్ట్ టైం. ఈయన ఎలక్షన్ ముందు నేను విస్తరణ చేస్తానని చెప్పలే, కనీసం చెప్పాలిగా. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన చెప్పాడా? చెప్పలేదుగా. నమ్మి అందరూ కొనుక్కున్నారు పొలాలు 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు పెట్టి. ఇవాళ 2 కోట్లన్నా మా ఊరు వచ్చే నాదుడు లేడు. అది చెప్పేదేనండి, నేను రియల్ ఎస్టేటే చేస్తుంటా. 2 కోట్లన్నా వచ్చి కొనే నాదుడు ఎందుకు? నమ్మకం లేక ఇంత 1,00,000 ఎకరాలు డెవలప్మెంట్ కాదని ప్రతివాడికి అపనమ్మకం ఏర్పడింది. పరిస్థితి ఏంది? విమానాశ్రయం గన్నవరంలో విమానాశ్రయం ఉంది, దాన్ని డెవలప్మెంట్ చేసుకోవచ్చు. రోజుకు 1000 మంది ఎక్కుతారు, 1000 మంది దిగుతారు, సరిపోదు కదా. మంగళగిరిలో రైల్వే స్టేషన్ ఉంది, రైల్వే లైన్ ఎందుకు? ఇంకా అక్కడి నుంచి అమరావతి రావడానికి అంతా 5-6 కిలోమీటర్లు. ఏసీడీ యాక్సెస్ రేట్ని డెవలప్మెంట్ చేసుకుని వస్తారు. మళ్ళీ రైల్వే లైన్ దేనికి? ఇంత అగ్గిపెట్టులో ప్రపంచం మొత్తాన్ని చూయించొచ్చేవాళ్ళ. ఈ టెక్నాలజీలన్నీ పోతున్నాయి. ఏఐ వస్తుంది, ఏఐ వచ్చినాక ఇంకా చిన్నదైపోతుంది. ఈ పెట్టుకోట్లు ఎంత ఎడల్పు కూర్చొని దేశం మొత్తాన్ని పరిపాలించవచ్చు. మన వాళ్ళు జమ్మూ కాశ్మీర్ నుంచి లాహోర్ని పగలగొట్టారు. టెక్నాలజీ ఎంత పెరిగిపోయింది, అంత అవసరం లేదు. పంటలు పండించుకొని వాళ్ళే బతుకుతూ ఉంటారు. నేను ఎరిగినాక 10,000 పొలం, తర్వాత 25,000, తర్వాత 1,00,000, తర్వాత 10 లక్షలు బతుకుతూనే ఉంటారు జనాలు. కొన్ని వేల సంవత్సరాల నుంచి భూమిని నమ్మి, పశువుని నమ్మి, చెట్టుని నమ్మి బతుకుతూ ఉన్నారు రైతులు. ఇవాళ బతకలేరా? మనకి ఒకసారి ఆశ కలిగింది 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు. అయ్యో మనం ఇస్తే డెవలప్మెంట్ కాదేమో, మన పొలాలు బీళ్ళు అయిపోతాయి, వ్యవసాయానికి కూడా నిరుపయోగ్యంగా ఉంటుందేమోనని రైతులు ఏమంటున్నారు. అది డెవలప్మెంట్ కాలేదు. ఇప్పుడు ప్రాథమిక దశ పూర్తి కావాలండి. ఫస్ట్ ప్రాథమిక దశ పూర్తి అంటే చెట్టుని పక్క కొమ్మను కొట్టి మొదలను కొట్టాలి. వాళ్ళు మొదలను కొడుతున్నారు. పక్క కొమ్మలు అంటే ఈ కాలనీలు డెవలప్మెంట్ ఉందా? కాలనీ డెవలప్మెంట్ లేకుండా ఎవడు ప్లాట్ కొంటాడు? అది కూడా చేయట్లేదుగా. జరుగుతున్నాయి. పెద్ద రోడ్లు జరుగుతున్నాయి, ఐకాన్ జరుగుతుంది. కాలనీలు ఏడ జరుగుతున్నాయి? కాలనీలు జరగట్లేదు. కాలనీలు రోడ్లు ఇవ్వలేదుగా. మళ్ళీ ఫుటేజీ రాళ్ళు ఇవ్వాలి, ఎవడు స్టోన్ వాడికి వేయాలి.
ఫలానా ప్లాట్ నెంబర్ అని దాంట్లో పెట్టాలి. ఎవడు వస్తున్నాడు ప్లాట్లు కూడా కొంటాని రావట్లేదు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు కొనుక్కున్నారు. 3 సంవత్సరాల మార్కెట్ వచ్చింది అనుకున్న అప్పుడు వడ్డీలు పుస్తలు కూడా తాకట్టు. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన సావుకారి ₹1.5 బంగారం అమ్మాడు. బంగారం మా ఊళ్ళో 2.5 కోట్లు కొన్నాడు. ఈ రోడ్డు మీద 5 కోట్లు అయిద్దని. ఆయన పరిస్థితి ఏంది? ఇవాళ 10,000 బంగారం అయింది, భూమి 2.5 అంతే ఉంది. ఇట్లా ప్రతి కొనుక్కున్న వాళ్ళు రైతుకు దండగే ఉండదు. మా పూర్వీకులు సంపాదించి ఇచ్చారు, మేము విలువ కట్టలేము. కొనుక్కున్న వాళ్ళు ఏముంది, అయిపోయినట్టేగా. కొన్ని వేల కోట్లు నష్టం. రేటు స్లేవ్ లేదండి. మా ఊళ్ళో 20 ఆఫీసులు ఉన్నాయి. 20 ఆఫీసులు 8 నెలల్లో ఆఫీస్కి 1 ఎకరం కూడా అమ్మల. 1 ఎకరం ఏదో అడపా జరుగుతాం. ఇక్కడ 3 నెలలు ఉంది బాగా మార్కెట్. తర్వాత ల్యాండ్ పూల్, సెకండ్ ల్యాండ్ పూలింగ్ ఎప్పుడైతే అన్నారో అప్పుడు పూర్తి డౌన్ అయ్యి. ఇక్కడ మా ఊళ్ళో ఎక్కువ పొలాలే కదా. పొలాలు 2 కోట్లండి. లోయెస్ట్ 150 కూడా జరిగింది అంటున్నారు. ఇస్తారు పొలం. ఎవరు ఇస్తారు? తీగల కింద పోయేవాళ్ళు, రోడ్ల కింద పోయేవాళ్ళు, వాగులు వంకలు ఉండాళ్ళు ఇస్తారు. నేనే తెలియగలను ఉంటేట, నాకంటే ఎక్కువ తెలియగలడు ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళు ఇస్తారు, ప్లాట్లు ఇస్తారని. మంచి పొలాలు ఎవరు ఇయ్యరు.